ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం. ఓం నమ శివాయ స్మరణలతో ప్రతిధ్వనించిన తిరుపతి కపిలతీర్థం. తిరుపతిలో ఘనంగా తొండరడుప్పొడి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా దివ్య ప్రబంధ పారాయణం. సుగంధ శోభితంగా నందీశ్వరుని అభిషేకోత్సవం. మహానంది క్షేత్రంలో వెల్లివిరిసిన భక్తి పరవశం. భద్రాద్రి రామయ్య తండ్రికి రత్నాంగి కవచాల విరాళం. ఆలయ ఈవోకు అందజేసిన హైదరాబాద్ భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర ఆలయం ఆది దంపతుల కళ్యాణ మహోత్సవంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, సాయం సంధ్య వేళలో శివపార్వతుల కళ్యాణోత్సవం విశేషంగా జరిగాయి. సుగంధ పరిమళ ద్రవ్యాలలో శివపార్వతుల దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో పలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయం సమయాన శివపార్వతుల కళ్యాణం జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని అర్చకులు చక్కటి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని మనోహరంగా పూర్తి చేశారు. హరహర మహాదేవ స్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణోత్సవంలో ఆది దంపతులను సేవించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 23వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీ వైష్ణవ జియంగార్లు 25 రోజుల పాటు గోష్ఠిగానం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ శ్రీ వైష్ణవ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ధనుర్మాస విశిష్టతను, అధ్యయనోత్సవాల ప్రాశస్త్యాన్ని వివరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగుడుగు దండాలవాడు, ఆశ్రిత వత్సరుడు, ఆశ్రిత రక్షకుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నెన్నో ఉత్సవాలు తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. అందులో సుదీర్ఘమైనటువంటి పెద్ద ఉత్సవంగా కొలువబడేటువంటి ఒక ఉత్సవమే అధ్యయనోత్సవం. ఇది 25 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. అధ్యయనోత్సవం అంటే ఒకానొక సందర్భంలో తిరుమంగయాళ్వార్లు తన యొక్క ఇష్టమైన ఆళ్వారు నమ్మాళ్వార్ని చేసుకొని వారు వెళ్ళిపోయినందువల్ల నమ్మాళ్వార్లు లేకుండా దివ్య ప్రబంధ పఠనం చెయ్యకూడదు అని ఒక నియమాన్ని కల్పించారు. అంచేత తరువాత అంతవరకు ఈ 4000 దివ్య ప్రబంధాల్ని సేవాకాలం చెయ్యకుండా నిలిపారు. మళ్ళీ ఆళ్వార్లు యథాస్థానానికి చేరుకున్న తరువాత ఈ 4000 దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ఆరంభించారు. దానినే అధ్యయనోత్సవం అని చెప్తూ ఉంటారు. ఈ అధ్యయనోత్సవం అనేది విశేషంగా అన్ని శ్రీవైష్ణవ దేవాలయాల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ మన తిరుమల క్షేత్రంలో మాత్రం 25 రోజుల పాటు జరుగుతాయి. మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ గర్భగృహం నుండి రంగనాయకుల మండపానికి వేంచేస్తారు. తరువాత విశ్వక్సేనుల వారు ఒక పక్క, 12 ఆళ్వారుల యొక్క ప్రతినిధిగా భగవద్ రామానుజాచార్యుల వారు ఒక పక్క వేంచేసి ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తులైనటువంటి శ్రీ పెరియకోయిల్ కేళ్వియప్పం శ్రీ షడగోప రామానుజ జియంగార్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో చిన్న జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు మరియు ఇతర శ్రీవైష్ణవులందరూ కూడా కూర్చొని అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి 12 ఆళ్వారుల చేత అక్కడ రచింపబడినటువంటి 4000 దివ్య ప్రబంధాల్ని వాళ్ళు అక్కడ సేవాకాలం చేస్తారు. 25 రోజుల పాటు జరిగేటువంటి ఆ రీతి ఎలా ఉంటుందంటే, మొదటి రోజు ప్రారంభం అంటే పగల్పత్తు రాపత్తు అని దీన్ని 2గా విభజించారు. వైకుంఠ ఏకాదశికి ముందు 11 రోజులు అంటే మొదటి రోజు తొడక్కం ఆరంభం చేస్తారు. అందులో పొయ్యయాళ్వార్లు, భూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు, తిరుమేషయాళ్వార్లు, నమ్మాళ్వార్లు వీరు చెప్పినటువంటి ప్రబంధం యొక్క మొదటి పాసురాన్ని, చివరి 2 పాసురాల్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయం మా మలయప్ప స్వామి దగ్గర అందరూ కూడా జియంగారి స్వామి ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులందరూ కూడా కూర్చొని ఇయర్ప అనే ప్రబంధాన్ని, అలాగే ముదలాయిరం అనే ప్రబంధాన్ని, అలాగే పెరియ తిరుముడిని ప్రబంధాన్ని 10 రోజుల పాటు సేవాకాలం చేస్తారు. చివరి రోజు ఆ చిన్న సాత్తుమర అంటారు. చిన్న సాత్మర నాడు తిరుక్కురుందాండగం, తిరునందాండగం అనేటువంటి ప్రబంధాలని అక్కడ విన్నవించి తర్వాత సాత్తుమర చేస్తారు. తదుపరి వైకుంఠ ఏకాదశి నాడు విశేషంగా చతుర్వేద పారాయణాలు కూడా ప్రారంభింపబడతాయి. అలాగే ఇక్కడ నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి తిరువాయిమొഴി అనే దివ్య ప్రబంధంలోని ఒక్కొక్క పత్తు అంటే 100 పాసురాలని సేవాకాలం చేస్తారు. 25 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఆ దేవదేవుడు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై ఆనందంగా ఈ దివ్య ప్రబంధాలను వింటూ ఆ ఆళ్వారుల యొక్క విశేషమైనటువంటి భక్తి, వాళ్ళ యొక్క శరణాగతి తత్వానంతా కూడా వారు ఆ స్వామి వింటూ ఆయన కూడా విశేషంగా తరిస్తారన్నమాట. మనమందరం కూడా
ప్రతిరోజు జరిగేటువంటి అధ్యయనోత్సవాల్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా కూడా మనం విశేషంగా అక్కడ తిలకిస్తాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో నందీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. మార్గశిర మాసం బహుళ త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పులకితులను చేసింది. గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలతో అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలు జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అరాతి వర్గమునంతము జేయును పరాక్రమమున కిరాతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరుమండన్ గుడి అనే దివ్యక్షేత్రంలో తమిళ మార్గడి నెల జ్యేష్ఠ నక్షత్రంలో అవతరించిన తొండరడిప్పొడి ఆళ్వార్ విప్రనారాయణుడుగా ప్రసిద్ధి చెందారు. దేవదేవుడైన శ్రీరంగం రంగనాథుడిపై 2 ప్రబంధాలను ఆయన రచించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను విశేషంగా నిర్వహించారు. టీటీడీ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పాల్గొని సేవాకాలం దివ్య ప్రబంధ పారాయణం జరిపారు. ఆపై తొండరడిప్పొడి ఆళ్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను జరుపుతారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ తిరుచి సేవను నిర్వహించారు. దేవుని కడప పురవీధులలో ఊరేగిన స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఇక కడప గడ్డి బజారులో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శివ ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. బహుళ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి గర్భాలయంలో సోమనందీశ్వరునికి, ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధోదకం, భస్మోదకం, ఇతర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఈశ్వరుడికి, నందీశ్వరుడికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారా కాంచి పరవశులయ్యారు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషకాల వెండి నంది వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.
బహుళ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ శివపార్వతులు వెండి నంది వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహించిన కళ్యాణ వెంకన్న ఊంజల సేవను భక్తులు పరవశులై వీక్షించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న నగరిలోని శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. భద్రాద్రి రామయ్య తండ్రికి రత్నాంగి ఆభరణాలు విరాళంగా సమకూరాయి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు 40 లక్షల విలువ చేసే రత్నాంగి కవచాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో 51,000 రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలకు పూజలు జరిపి ప్రోక్షణ జరిపారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవికి రత్నాంగి కవచాలను దాతలు అందజేశారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు
తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి
ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన శ్రీ బాలకామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు వేడుకగా జరిగాయి. చోళరాజుల పాలనా కాలం నాటి ఈ పురాతన ఆలయంలో బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు మూలమూర్తులకు నమక చమక రుద్రాష్టకాలతో అభిషేకం జరిపారు. ఆపై ఉత్సవ మూర్తులకు నందీశ్వరునికి శివకీర్తనల నడుమ పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత బిల్వ దళాలు, గరిక, సుగంధ పుష్పాలతో స్వామివారికి, నందీశ్వరునికి అర్చనలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను చక్కటి అలంకరణలతో నందిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించి కర్పూర హారతులను సమర్పించారు. భద్రాచలంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై సేవాకాలం భక్తుల సంభరితంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు జరిపి నివేదన హారతులను సమర్పించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుప్పావై పాసుర పారాయణం సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ధనుర్మాసం ఆదివారం సందర్భంగా అర్చకులు ఆరోగ్య ప్రదాత ఆదిత్యునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు, గోదావరి నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి ఆభరణాలు, పుష్పాలతో అలంకరణ చేసి కర్పూర హారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నెలవైన శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. శని త్రయోదశి సందర్భంగా అర్చకులు శనీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పుష్పాలు, గంధం, కుంకుమతో
సుందరంగా అలంకరించారు. భక్తులు ఆలయం చుట్టూ 11 పర్యాయాలు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని దర్శనం చేసుకుని దోష నివారణ పూజలు జరుపుకున్నారు. పవిత్ర ధనుర్మాస శుభవేళ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్లకు పల్లకీ సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన పల్లకీ సేవలలో దేవదేవుల దర్శనం చేసుకుని భక్తులు భక్తి తన్మయత్వంతో తరించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. అదేవిధంగా తిరుపతి జిల్లా గూడూరు మండలం కందకూరు గ్రామ సమీపంలో కనుమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పల్లకి సేవ వేడుకగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అమ్మవార్లకు సుందరంగా అలంకరణ చేసి పల్లకిపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి జై నారసింహ స్మరణలు చేశారు. ఇక తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి విశేష పూజలు జరిపారు. తరువాత ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని శాస్త్ర దీపాలంకార సేవ మండపంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. శాస్త్ర దీపాలంకార సేవను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.